ఇదంతా వాడి స్కెచ్చే. వాడు భాగ్యాన్ని ట్రై చేస్తున్నాడే. ఇందు ఇప్పుడు అబ్బాయి లవ్ స్కూలే వేరే. ఒక అమ్మాయిని పడేయాలంటే ముందు దాని పక్కనున్న ఫ్రెండ్కి ట్రై చేస్తారు. అప్పుడు జెలసీతో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ చెప్తుందని వాళ్ళ ప్లాన్. ఈ పిచ్చిది వాడి మాయలో పడిపోయేలా ఉంది. కార్తిక్ ని చూసారా? నేమైతే చూడలేదు. ఓకే, నేను తీసుకుంటా. ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్. భాగ్యం మన కార్తిక్ కోసం కాలేజంతా దేవులాడుతున్నట్రా. అయినా ఇందు భాగ్యం ముందు నీ ప్లాన్ ని డ్యామేజ్ చేయడం ట్రై చేస్తున్నా. దాని బాగుందా? డైట్ కొక్కి టైట్ డ్రెస్ చేసినట్టు ఉంటది ఎంటర్ చేసేది. అసలు మనం ఇక్కడికి వచ్చింది భాగ్యం కోసం తెలిస్తే ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసిన కోతిలా గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోద్ది. అప్పుడు దాని మోకం చూడాలో రే. అయితే చూడు, వర్కౌట్ మొత్తాన్ని భాగ్యం ముందు పెడతా. నీ లవ్ ని బ్రేకప్ చేస్తా. ఇందు ప్లీజ్, నేను ఒక ఏంతో ఎంతో కష్టపడి సెట్ చేసుకున్న ప్లాన్ ని దయచేసి చెడగొట్టు ప్లీజ్. ఇందు ప్లీజ్. ప్లీజ్ నీ ఫేస్ కి సెట్ అవుతురా. ఇందు ఏంటి కార్తిక్ అలా ఉన్నావు? ఏమైంది? ఈ కాలేజీలో నాకున్న శత్రువు ఎవరు భాగ్యం? ఇంకెవరు? ఇందు. అలాంటి ఇందు ఏం చేసిందో తెలుసా? ఇందాక నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది. అవునా? నేను నీలాగే షాక్ అయ్యాను భాగ్యం. కానీ నా ఫ్రెండ్స్ ఏమో ఫిగర్ బాగానే ఉంది కదా కమిట్ అయిపోతున్నారు. దానికి నా మనసు ఒప్పుకోట్లేదు. ఎందుకంటే ప్రేమించే అమ్మాయిలో చూడాల్సింది మనసు కానీ ఫిగర్ కాదు. నా మనసులో ఎవరున్నారో అందమైన మనసు నా అమ్మాయికే తెలుసు. ఇంకొక విషయం భాగ్యం, ప్రేమించే వాళ్ళని చూడాల్సింది మనసుతో కానీ కళ్ళతో కాదు. భాగ్యం, ఆ కార్తిక్ గారి సంగతి మొత్తం బయటపడింది. వాడు కాలేజ్కి వచ్చింది. అసలు కార్తిక్ గురించి నీకేం తెలుసు? కార్తిక్ ని చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. ఏం జరిగిందే? అసలు బేసిక్ గా నీకు విషయం చెప్పనా? నువ్వు మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టలేవే. ఎందుకంటే ఈ కథలో నేను హీరో, అది హీరోయిన్. నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే. ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉండాలి కానీ ఊరికే ఏదో క్యాసెట్లు వేసావనుకో, ఆ తర్వాత హీరో వెళ్ళేసాం వేస్తాడు. ఇక దాని తర్వాత నీ క్యారెక్టర్ కి చెడుగుడే. అసలు నీ క్యారెక్టర్ గురించి పచ్చిగా క్లియర్ గా క్లారిటీగా చెప్పాలంటే, మా పెళ్ళైపోయిన తర్వాత శోభనం గదిలో మంచం మీద పూలేయడాలు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ లాలనా పాలనా చూట్టాలు, అలాగనమాట. అందుకే నీ క్యారెక్టర్ లో ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి జీవించే. రే కార్తిక్ గా, నువ్వు కుట్టుకుపోయి సున్నమేదో రావాలి. చెప్పమ్మా, ఎవడు నిన్ను ఇరిటేట్ చేస్తుంది? వాడిని మడతెట్టేస్తా. వాడే. వీడి రోజు నుంచి అమ్మాయి గారికే కాదు, అమ్మాయిలంటేనే భయపడాలి. తీయండి రా పెంచు.